విశాఖలో సంచలనం సృష్టించిన విజయారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు హేమంత్, రాధికను అరెస్ట్ చేశారు. విజయారెడ్డి ఎన్జీఓస్ కాలనీలోని ఫ్లాట్ ను విక్రయించేందుకు ప్రకటన ఇవ్వగా విషయం తెలుసుకున్న నిందితులు గత ఏడాది ఆగస్టులో ఆమెను సంప్రదించారు. ఫిబ్రవరిలో మరోసారి కలిసి రాధిక ఇళ్లు కొంటుందని 1,35,00,000కు ఒప్పందం చేసుకున్నారు. బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయం కోసం వేచి చూసి ఫిబ్రవరి 25న ఆమె ఫ్లాట్ కు చేరుకున్నారు. ఇంటి పత్రాల కోసం గదిలోకి వెళ్లిన విజయారెడ్డిపై నిందితుడు హేమంత్ కత్తితో దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె చనిపోయాక ఇంట్లోని బంగారం, కారుతో సహా నిందితులు పరారయ్యారు. నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 2.75 లక్షల నగదు, 105 గ్రాముల బంగారం, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఆమె యాక్చువల్లీ హౌస్ సేల్ చేయడానికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. 2-3 days నెగోషియేషన్ జరిగింది. 15th ఫిబ్రవరికి A2 అమ్మాయి రాధిక, తర్వాత అక్యూజ్ A1 హేమంత్ కుమార్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఆ రాధిక 23rd లో ఈ డిసీజ్ ఇంటికి వచ్చారు. సేల్ కోసం నెగోషియేషన్ జరిగింది, ఫ్లాట్ సేల్ చేయడానికి. ఈ A2 has come as one of the purchaser. సో నెక్స్ట్ డే 9:30 సుమారుగా వీళ్ళు 2 wheelers మీద వచ్చారు. హౌస్ పేపర్స్ కి డూప్లికేట్ కాపీ అడిగారు. షీ సెడ్ ఐ విల్ గివ్ జెరాక్స్ కాపీ. షీ వెంట్ ఇన్సైడ్ ద బెడ్రూమ్. సో దిస్ అక్యూజ్ హడ్ ఫాలోడ్ అండ్ లోపల పోయిన తర్వాత బోల్ట్ చేశారు. మళ్ళీ హీ bolted from inside, tried to assault her physically and sexually.